అంటే థర్మల్ కరెంటు పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పిడిసిఎల్కు, కంపెనీలకు, ఇండ్లకు, పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తారట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా. రాని కరెంటు 8-9 గంటలే వచ్చే కరెంటు సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తారట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇందులో ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు. నీ దగ్గర ఉండే పీపీఏనే రిన్యూవబుల్ ఎనర్జీ. పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఏనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు? ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? అంటే నువ్వు నీళ్లు ఆంధ్రాకు జారగొడతావా? కృష్ణానదిలో వచ్చే వరదనే 3 నెలల్లో, 2 నెలల్లో, 15 రోజులు వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు రప్పరప్ప గుంజుకోవాలి, మన ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. నువ్వు 8 గంటల కరెంటే ఇస్తా అంటే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్. పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేయాలి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేయాలి. మరి ఎట్లా నింపుతావు నీ రిజర్వాయర్లు? ఎట్లా ఇస్తావు రైతులకు నీళ్లు? రేపు గోదావరిలో అయినా కృష్ణానదిలో అయినా సంవత్సరం అంతా వరద ఉండదు కదా. నువ్వు సోలార్ పవర్ ఇస్తే ఆర్పీడీసీఎల్, ఎందుకంటే నువ్వేం చేసినావు? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను ఆర్పీడీసీఎల్ కింద వేసేసినావు. ఆర్పీడీసీఎల్లో మరి కరెంట్ ఉండేదే 7-8 గంటలు, 9 గంటలు ఉంటే రేపు ఈ మోటార్లు ఎట్లా నడవాలి? అంటే రేపు కృష్ణా గోదావరి నీళ్లు కూడా రావు. రేపు కల్వకుర్తి కింద, నెట్టంపాడు కింద, భీమ కింద, కోయిల్ సాగర్ కింద, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద, సీతమ్మ సాగర్ కింద, కాళేశ్వరం కింద రేపు పంటలు కూడా వండకుండా చేస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు నీళ్లు కూడా ఎగనామే పెట్టవా? ఇక వచ్చే నీళ్లు కూడా రాకుండా చేస్తావా? నీ థర్మల్ పవర్ లేకుండా ఆర్పీడీసీఎల్ రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తుందో చెప్పు. రాదు రేపు కరెంటు. అంటే రేపు బావుల కింద, బోర్ల కింద పండించుకునే రైతులకు 24 గంటల కరెంటు ఉండదు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయ